2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో సీజ్ ఫైర్ అని చెప్పేశారు. వితిన్ 3 అవర్స్లోనే మళ్ళీ పాకిస్తాను 2-4ల ధోరణి అనమాట. విరమణ, ఉల్లంఘన 2 ఒకేసారి జరిగాయి. ఒకే నైట్ జరిగాయి అనమాట. మళ్ళీ అటాక్ చేయడం జరిగిందనమాట. అసలు ఈ అటాక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అండ్ అక్కడ ప్రధానికి, అక్కడ మిలిటరీకి అసలు ఒప్పందం కుదిరిందా లేదా? వాళ్ళ మధ్య ఫైర్ నడుస్తుందా? అసలు ఏం జరుగుతుంది? సో దీని మీద ప్రజెంట్ మనతో పాటు డిస్కస్ చేయడానికి లైవ్ కాల్‌లో కనెక్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జేడీ లక్ష్మీనారాయణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. జేడీ గారు, చెప్పండి. జేడీ గారు చూస్తున్నాం నిన్న ఈవినింగ్ మనకి ఇదే టైంకి ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ స్టేట్స్, ఐఎమ్ ప్లీజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ నోటెడ్ సార్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్సీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఇది ట్రంప్ పెట్టిన ఒక ట్వీట్. చూస్తే 3 అవర్స్ తర్వాత మళ్ళీ పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేయడం జరిగింది. ఎంతో అప్రమత్తం ఉన్నాం కాబట్టి వాటిని తిప్పికొట్టడం కూడా జరిగింది. ఎలా చూడొచ్చు సార్ ఇప్పుడు ఈ ఉల్లంఘన అనేది? పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఉన్న మాట మీద నిలబడదు. ఎప్పుడైనా కానీ ఒంటెద్దు పోకడ వెళ్తుంది. 2 నాలుకల ధోరణి ఉంటుంది. సో నక్కజిత్తులు మారి పాకిస్తాన్ అని చెప్పి అందరం చెప్తుంటాం. అది ఇంకొకసారి కూడా రుజువైంది. ఎలా చూడొచ్చు సార్ దీన్ని? ముఖ్యంగా ఏంటంటే ప్రస్తుతం అమెరికా కన్నా పాకిస్తాన్ కు చైనా దగ్గరగా ఉంది. అందువల్ల చైనా ఈ ట్రంప్ గారి ట్వీట్ తర్వాత చైనాతో పాకిస్తాన్ వాళ్ళు ఆ తర్వాత 3 గంటలకి ఈ సీజ్ ఫైర్ ఏదైతే అన్నామో దాని ఉల్లంఘన జరిగింది. ఆ తర్వాత చైనా వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము పాకిస్తాన్ సార్వభౌమత్వం ఏముందో దాన్ని రక్షించడానికి మేము పాకిస్తాన్ పక్షాన ఉంటామని వాళ్ళు కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఓకే. సో ఈ విధంగా మనం చూసుకుంటే అమెరికాపై ప్రస్తుతం పాకిస్తాన్ పై అమెరికా కన్నా కూడా చైనా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ముఖ్యంగా రెండో విషయం ఏంటంటే ఐఎంఎఫ్ లో మనం వాళ్ళకి అప్పు ఇవ్వకూడదని మనం ప్రయత్నం చేశాం భారతదేశం. ఓకే. కూడా ఐఎంఎఫ్ ఒక $2.5 బిలియన్ శాంక్షన్ చేసింది. సో ఇప్పుడు చైనా వాడు ఎలా చూస్తున్నాడంటే వాళ్ళ దగ్గర $2.5 బిలియన్ అంటే సుమారుగా ఒక 20,000 కోట్ల రూపాయలు. ఓకే. సో 20,000 కోట్ల రూపాయలతో వాటి దగ్గర ఉన్న అణ్వస్త్రాలు కాదండి, ఫ్లైట్స్ కానీ, తర్వాత వచ్చేసి ఈ మిగతా సాధన సామగ్రి అంతా కూడా కొనుక్కోవడానికి పాకిస్తాన్ దగ్గర డబ్బు ఉంది. చైనా ఎప్పుడు కూడా వ్యాపార సంబంధంలో మాట్లాడతాడు. ఎప్పుడు కూడా వ్యాపారం ఎలా వస్తుందో చూస్తుంటాడు చైనా వాడు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర డబ్బులు వచ్చింది కాబట్టి పాకిస్తాన్ కు మేము మద్దతుగా ఉంటామని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళా 3 గంటల్లోనే సీజ్ ఫైర్ ధోరణి ప్రారంభించింది. ఇది నేను అనుకోవడం పాకిస్తాన్ చైనా మీద ఆధారపడి ఉంది. చైనా యొక్క ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పటి వరకు ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వాల. ఎప్పుడైతే ఐఎంఎఫ్ లోన్ శాంక్షన్ అయిందో అప్పటి నుంచి ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం మొదలు పెట్టారు. సో ఇది ప్రధానంగా ఈ సీజ్ ఫైర్ వైలేషన్ కి కారణం వాళ్ళ వెనకాల చైనా ఉందన్న భరోసా. ఓకే. కానీ ఇదే జరిగితే ఆపరేషన్ సింధూర్ ఆగలేదని చెప్పుకోవచ్చా సార్ మనం కూడా? మరి ఆగదు అనే 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 మాటకి ఏం చెప్తారు మీరు? ఇంకా ఆగుతుంది. ఎందుకంటే భారతదేశం స్పష్టంగా చెప్పింది రేపు మళ్ళా ఉదయం 12 గంటలకు డైరెక్ట్ రేట్ అని నిన్నే చెప్పాము. 5 గంటలకి సీజ్ ఫైర్ చేస్తున్నాము, 12 గంటలకు మాటలు జరుగుతాయి అన్న సందర్భంలో పాకిస్తాన్ మళ్ళా మొదలు పెట్టింది. అవును, భారతదేశం స్పష్టం చేసింది ఎక్కడెక్కడైతే పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్స్ చేస్తారో దాన్ని భారత్ ఎదుర్కొంటున్నారు. ఓకే. అంటే మళ్ళీ ఈరోజు రాత్రికి దాడులు ఏమన్నా జరిగే అవకాశం ఉంటుందంటారా సార్? మేబీ ఇన్ కేస్ ఇదే జరిగితే సాధారణంగా రాత్రిపూట ఈ దాడులు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా జరిగే అవకాశం ఉంది. అందుకనే మనం జాగ్రత్తగా ఉంటున్నాం. వాళ్ళ దాడులు ఏదైనా జరిగితే వాటిని తిప్పికొట్టడానికి భారతదేశం సిద్ధంగా ఉంది, తయారుగా ఉంది. ఆ విధమైన భారతదేశం యొక్క శక్తి ఉంది మనకి. ఓకే.
అంటే ఏమై ఉండొచ్చు సార్ ప్రధాని గారికి పిఓకే మీద ప్రధానంగా స్టేట్మెంట్ అంటే ఏమై ఉండబోతుంది, ఏం జరగబోతుంది అంటే పిఓకే మీద స్ట్రాటజీ అంటే ఏమని చెప్తారు అసలుకి? ప్రధానంగా ఈసారి సీజ్ ఫైర్ చర్చలు జరిగితే నా ఉద్దేశంలో ఉమ్, మనం జస్ట్ సీజ్ ఫైర్ గురించి కాదు, ఇందులో 4 డిమాండ్స్ ఉండాలని నేను నిన్న కూడా మాట్లాడాను. ఓకే. ఒక ట్వీట్ కూడా పెట్టాం పిఎంఓకి. అందులో ప్రధానమైన విషయం ఏంటంటే పాకిస్తాన్ భూభాగం నుంచి ఈ ఉగ్రవాదం అన్నది టోటల్ గా మట్టు పెట్టాలి అన్నది నంబర్ 1 కండిషన్. దానితో పాటు ఇంటర్నేషనల్ టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి వారు మానిటర్ చేయాలి ఈ ఉగ్రవాదుల మీద చర్యలు. ఎందుకంటే పాకిస్తాన్ ప్రతిసారి మేము వాళ్ళని లేపేశాం, వీళ్ళని అరెస్ట్ చేశామని చెబుతుంటారు, కానీ అన్ని బూటకాలి. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వాళ్ళు కనిపిస్తారు. అందువల్ల పాకిస్తాన్ భరోసా మీద, వారి చెప్పే మాటల మీద నమ్మకాలు లేకుండా ఒక ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి అక్కడ ఉగ్రవాదం మీద పాకిస్తాన్ చర్యలు తీసుకుంటుందా లేదా అన్నది వాళ్ళు డిసైడ్ చేయాలి. రెండవ విషయం, భారతదేశానికి కావలసిన ఉగ్రవాదులు దావూద్ ఇబ్రాహిం, మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయ్యద్, లఖ్వీ, వీళ్ళందరినీ కూడా భారతదేశానికి అప్పచెప్పాలి పాకిస్తాన్. మూడవది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశానికి రిటర్న్ చేయాలి. నాలుగవది, అణ్వస్త్రాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ అణ్వస్త్రాల ప్రోటోకాల్లో నో ఫస్ట్ యూజ్ అన్నది మన ప్రోటోకాల్లో ఉంది. మనం ఎప్పుడు కూడా అణ్వస్త్రాలు ఉపయోగించాం. మొదటి పాకిస్తాన్ వాళ్ళు కూడా నో ఫస్ట్ యూజ్ క్లాజ్ అన్నది ఉండాలి. ఫైనాన్షియల్ యాక్షన్ పాకిస్తాన్ ని వారు చర్యలు జరిపే వరకు దాన్ని గ్రే లిస్ట్ ఉంచాలి. ఇటువంటి డిమాండ్. ఓకే. అంటే యునైటెడ్ నేషన్ అంటే ట్రంప్ కూడా విరమణ 2 దేశాలు ఒప్పుకున్నాయని ఒక ట్వీట్ చేసిన తర్వాత అది ఉల్లంఘన చేసింది కాబట్టి పాకిస్తాన్ వాళ్ళ మీద ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారా? ఆ కంట్రీ మీద ఛాన్సెస్ ఉంటాయా సార్ ఏమన్నా? ఇవే ఒక చట్టాలు బట్టి జరగవు. ఇది ఓన్లీ అండర్స్టాండింగ్ బిట్వీన్ 2 నేషన్స్. ట్రంప్ ఇప్పుడు రష్యా మరియు ఉక్రెయిన్ వాళ్ళు సీజ్ ఫైర్ చేయాలి, యుద్ధం ఆపాలని చెబుతూనే ఉన్నాడు, కానీ అవ్వట్లేదు. కాబట్టి ఆయన మాటను పెద్దగా సీరియస్ గా పట్టించుకోవట్లేదన్నా తెలుస్తుంది మనకి. ఎందుకంటే ఆయన ఒక రోజు భారతదేశం ఏదైనా చేయొచ్చు అంటారు, రెండవ రోజు 2 దేశాలు మాకు స్నేహపూరితమైన వాతావరణం ఉందంటారు ఆయన. సో ఈ విధమైన పరిస్థితులలో మరి ఎలా చూడాలి అన్నది మనం ఆలోచించాల్సిన విషయం. ఓకే. కానీ అదే జరిగితే ఈరోజు రాత్రి ఆపరేషన్ సింధూర్ 3 ఉండబోతుంది అనుకోవచ్చా సార్ మనం కూడా? ఎందుకంటే వాళ్ళు మేము ఏమాత్రం తగ్గం అంటే చైనా ఒక దోమల బ్యాట్ తెచ్చుకుంటేనే 6 నెలల కన్నా ఎక్కువ పనిచేయదు సార్. వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు మన దేశం మీద విరుచుకుపడుతున్నారు మళ్ళీ. సరే ఏం చేయలేము అనుకుంటున్నారా? మనం చేస్తే ఎంత మేరకు చేయొచ్చు, మన దెబ్బ ఎలా ఉంటుందో కూడా ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ 1, సింధూర్ 2తో కూడా చూపించాం. అక్కడ ఫస్ట్ 9 ప్లేసెస్, తర్వాత 8 ప్లేసెస్ మీద, కరాచీ మీద, అన్నిటి మీద మన సత్తా ఏంటో చూపించాం. చైనాని పెట్టుకొని, చైనా సపోర్ట్ని పెట్టుకొని భారత్ మీద ఒంటెద్దు పోకడి వెళ్తుంది కాబట్టి మన దెబ్బ ఆపరేషన్ సింధూర్ 3తో చూపిస్తే తట్టుకోగలదా అసలు పాకిస్తాన్? తట్టుకోలేదని వాళ్ళకి తెలుసు, కానీ వినాశకాలే విపరీత బుద్ధి. అందువల్ల వాళ్ళు ఏదైనా చేస్తే భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. భారత్ చర్యలు ఆల్రెడీ చూస్తున్నారు వారు. కాబట్టి ఆ సాహసాన్ని వాళ్ళు చేస్తున్నారంటే పాకిస్తాన్ అండ చూసుకొని చేస్తున్నారన్నది మనకు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇచ్చిన డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని కూడా ఫెయిల్ అయ్యాయి. సో వాళ్ళు ఇక వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు కాబట్టి వాళ్ళు దేవుల్లోనే లెసన్, వాళ్ళు గుణపాఠాన్ని నేర్చుకుంటారు ఖచ్చితంగా. అండ్ ఇంకొకటి కూడా వినిపిస్తుంది, అక్కడ ప్రధానికి అండ్ చీఫ్ ఆర్మీకి కూడా తగ్గాపోతు నడుస్తుంది. అసలుకి ప్రభుత్వం మాట వినట్లేదు ఆర్మీ చీఫ్. సో మా ఇష్ట ప్రకారమే వెళ్తాము, యుద్ధం ఆపే ప్రసక్తే లేదని చెప్పేసి ఒంటెత్తుపో కూడా వెళ్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే విధంగా చూడొచ్చు. అక్కడ ప్రజాప్రభుత్వం లేదు పాకిస్తాన్ లో, మిలిటరీ ప్రభుత్వమే. పేరుకు ప్రధానమంత్రి, రక్షణ మంత్రి వీళ్ళు ఉన్నారు, కానీ నడిపించేదంతా కూడా ఆర్మీ. ఎందుకంటే ఈ ప్రధానమంత్రి, రక్షణ మంత్రి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు భారతదేశం 2-3 విమానాల్లో మేము కూల్చాము అన్నారు. ప్రెస్ వాళ్ళు అడిగారు దీనికి ప్రూఫ్ ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చిందంట.
అంటే ఒక దేశ ప్రధాని, ఒక రక్షణ మంత్రి సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నారంటే ఆ దేశం ఎలా ఉందో మనకు తెలుస్తుంది. ఓకే. సో అది కాబట్టి పాకిస్తాన్ ని మొత్తంగా జనరల్ ఆసిఫ్ మునీర్ నడిపిస్తున్నాడు ఇప్పుడు యుద్ధాన్ని. అది స్పష్టం. ప్రధానమంత్రి, రక్షణ మంత్రి ఓన్లీ పైన కనిపించే ముక్కోట అంటే ఈ బొమ్మలే అంతే, ఆట బొమ్మలు. ఓకే. సో మన త్రివిధ దళాలు తీసుకునే డిసిషన్ ఎలా ఉండబోతుంది అంటున్నారు ఇవాళ నైట్కి? వాళ్ళు ఏమాత్రం తగ్గరు కాబట్టి ఇంకా ఎక్కడెక్కడైతే స్ట్రైక్ చేస్తారో వాటిని ధీటుగా ప్రత్యుత్తరం ఇస్తారు. ఆ తర్వాత భారతదేశం ఉగ్రవాదం మీద చర్యలు కంటిన్యూస్ గా తీసుకుంటూనే ఉంటుంది. ఓకే. కాబట్టి ఇంకా ఎక్కడైనా ఉగ్రవాద చర్యలు, ఎందుకంటే ఈ రోజు ఐ థింక్ ఒక సెక్టర్ లో వచ్చి వాళ్ళు ఒక ఉగ్రవాదులు ఒక చోట దాడి చేస్తే మన సెక్యూరిటీ ఒక సెంట్రీ కూడా ఇంజ్యూర్ అయ్యడం జరిగింది. ఐ థింక్ అక్కునూరు అనుకుంటా, నగరోట. కాబట్టి దానికి విరుద్ధంగా ఇప్పుడు కాశ్మీర్ లో ముఖ్యంగా కొన్ని జిల్లాలలో మన వాళ్ళు యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ కూడా మొదలు పెట్టారు. ఓకే. సో ఆ సందర్భంగా టెర్రరిజం, ఉగ్రవాదం మీద భారతదేశం యొక్క చర్యలు కంటిన్యూస్ గా నడుస్తూనే ఉంటాయి. ఓకే. అందులో దేర్ ఇస్ నో డౌట్. ఓకే. కానీ ఇదే కొనసాగితే ఆపరేషన్ సింధూర్ 3 ఇవాళ నైట్ 12 గంటల తర్వాత చూడొచ్చు అనే దానికి చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు. కాబట్టి యాజ్ ఫర్ యువర్ అనలైసిస్ మీరు ఏమనుకుంటున్నారు? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? నేను క్లియర్ గా చెప్పాను ఏంటంటే అసలు యుద్ధం జరగకూడదు, కానీ భారతదేశం యొక్క ఉగ్రవాదం మీద చర్యలు కంటిన్యూస్ గా తీసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే మనం ముఖ్యంగా చెప్పాం, ప్రధానమంత్రి గారు చెప్పారు, ఈ సంఘటన వెనకాల ఉన్న వ్యక్తులని, వాళ్ళ సపోర్ట్ చేసిన వాళ్ళని, కుట్రదారులను భూమి మీద ఎక్కడున్నా కూడా వాళ్ళని బయటికి తీసుకొస్తాం. కాబట్టి వాళ్ళు దొరికేంత వరకు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో మౌలానా మసూద్ అజర్ గాని, హఫీజ్ సయీద్ గాని, వీళ్ళు దొరికేంత వరకు భారతదేశం చర్యలు తీసుకుంటుంది. ఓకే సార్, ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే పీఓకేని ఆక్రమించుకునే అవకాశం ఉందంటారా భారత్కి ఈసారి? ఇంకా ఇలాంటి అవకాశం పోతే మళ్ళీ దొరకదని కూడా అందరు చెప్తున్నారు. కాబట్టి దిస్ ఈస్ ద రైట్ టైం అని చెప్తున్నారు. కాబట్టి ఈజ్ ఇట్ పాసిబుల్? పీఓకేని ఆక్రమించుకోవడం అంటే ఇంకొక 53 లక్షల మందిని భారతదేశంలో కలుపుకోవడం. యాక్చువల్ గా పీఓకేలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడ ఉన్న యువతరం పాకిస్తాన్ ప్రభుత్వానికి విరుద్ధంగా మొన్న 5 లక్షలతో ఒక మీటింగ్ జరిగింది. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. ఇటు పక్కన చూస్తే మన కాశ్మీర్ లో బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ అవుతుందని వాళ్ళందరూ కూడా అక్కడ పెద్ద మీటింగ్ పెట్టి ప్రభుత్వానికి విరుద్ధంగా నిరసనలు ప్రకటించారు. ఓకే. సో ఇటువంటి తరుణంలో పాకిస్తాన్ లో ఉన్న పీఓకేలో ఉన్న వాళ్ళందరూ కూడా మాకు పాకిస్తాన్ వద్దు, మేము భారతదేశంలో కలిసిపోదామన్న అటువంటి వాతావరణాన్ని మనం సృష్టించగలిగితే అప్పుడు మనం కలుపుకుంటే ఏమవుతుందంటే వాళ్ళు భారతదేశం మీద ఆధారపడి ఉంటారు. ఓకే. లేకుంటే ఏంటంటే బలవంతంగా వాళ్ళని వెళ్ళి ఆక్రమించుకుంటే ఏమవుతుందంటే అక్కడ మళ్ళా వాళ్ళ చర్యలు మొదలవుతాయి. లేకుంటే మనకున్న ఆర్థిక నిధులన్నీ కూడా అక్కడ పెట్టాల్సి వస్తుంది. ఓకే. సో ఆ విధంగా చేయగలిగితే ఫైనల్ గా అవి జరగబోతుంది. పాకిస్తాన్ 5 ముక్కలుగా విడిపోతుంది చూడండి త్వరలో. అవును. పంజాబ్, సింధు, తర్వాత ఖైబర్ పఖ్తూనిస్తాను, బలూచిస్తాను, గిల్గిట్ బల్టిస్తాను, ఇవి తర్వాత పీఓకే. ఈ విధంగా అవి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో కలవాలి అని వాళ్లే కోరబోతున్నారు. ఆ తర్వాత అప్పుడు భారతదేశం అనుకుంటున్న అఖండ భారత్ అన్న కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుందండి. దానికోసం మన చర్యలు కంటిన్యూస్ గా ఉండాలి పాకిస్తాన్. ఓకే. సో మనం ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కానీ చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందంటారు మీరు ఈ వార్ ఫినిష్ అయ్యే వరకు కూడా? అసలుకి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ రోగ్ స్టేట్, దెర్ ఇస్ ఎ ఫెయిల్డ్ స్టేట్. ఒక టోటల్ గా ఫెయిల్ అయిన రాష్ట్రం అది, దేశం. కాబట్టి వాడు ఏదైనా చేస్తారు. కాబట్టి మనం మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ జేడి గారు. రైట్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.